హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M30 అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టే చూడండి, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేయబడి ఉన్నాయి. సో ఇది మనకు పంపించింది 64 GB వేరియంట్ సామ్సంగ్ గ్యాలక్సీ M30 అని. దీనికి సంబంధించిన పేరు అనేది మెన్షన్ చేయబడి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫినిటీ యూ డిస్ప్లే ట్రిపుల్ కెమెరా తోటి ఈ మొబైల్ని లాంచ్ చేశారు. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఇది మనకు వచ్చేసి సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే. సో సూపర్ అమోల్డ్ డిస్ప్లే కోసమే సామ్సంగ్ మొబైల్స్ అనేవి ఫేమస్ కదా. సో అందుకోసమే దీనిలో కూడా మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. M20లో చూసుకున్నట్టయితే సూపర్ అమోల్డ్ ఇవ్వలేదు కదా. సో దీనిలో మాత్రం సూపర్ అమోల్డ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ట్రిపుల్ కెమెరా, ఇది ఒక హైలైట్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు 13+5+5 దానిలో చూసుకున్నట్టయితే ఒకటి లాస్ట్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి పనిచేస్తా అని చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా. సో ఇది వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన క్లాక్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేశారు. ఇక్కడ మనం చూడండి ఎగ్జినోస్ సంబంధించిన 7904 ప్రాసెసర్ని ఈ మొబైల్లో చూడొచ్చు. ఏదైతే మనకు సామ్సంగ్ గ్యాలక్సీ M20లో చూసామో అదే ఇచ్చేశారు. సో ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR4 ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్. మనం ఎంత 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ పైన చూసుకున్నట్టయితే MRP వచ్చేసి 16,490 అని అవుతుంది. కాకపోతే ఇది మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే 15,000కే దొరుకుతుంది. సో దీని కింది వైపు కూడా ఒక సీల్ ఇచ్చేశారు. సో దీన్ని కూడా ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేసేసి ఇలా దీనిలో నుంచి తీసినట్టయితే చూడండి, ఇక్కడ పైనే మనకు ఈ ఒకటి యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి బ్యాక్ కేస్ అయితే ఇవ్వనట్టున్నారు వీళ్ళు. ఓకే, సో ఇవైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అంతే, దీని లోపల ఇంకా ఏం లేదు. ఓకే, సో ఇది చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ మనకు ఒకటి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, తర్వాత వచ్చేసి రీజనల్ లాక్ గైడ్ ఏదైతే ఉంటుందో అదైతే దీనిలో ఇచ్చేశారు. ఓకే, సో వీటిని పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొబైల్ అనేది ఇచ్చేశారు. సో దీన్ని కూడా మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు ఒక ఛార్జర్ ఇచ్చేశారు. ఓకే, సో ఈ ఛార్జర్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది ఎన్ని వాట్స్ అంటే మనకు 5 వాట్స్ 2 ఆంపియర్ అని అనుకుంటున్నాను. ఓకే, సో మనకు అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 వాట్స్ 2 ఆంపియర్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జర్ ఇచ్చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కేబుల్ ఇచ్చేశారు. సో ఈ కేబుల్ వచ్చేసి మనకు మంచి విషయం ఏంటి అంటే టైప్ సి. ఓకే, సో 15,000 బడ్జెట్లో మనకు టైప్ సి ఇవ్వడం అనేది కూడా ఒక మంచి విషయం. అది కూడా సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి. కింద చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇచ్చేశారు అంతే. ఈ బాక్స్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇది దాంట్లో ఉన్న మొబైల్. ఓకే, సో దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుంది, కవర్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసేసి దీనికి సంబంధించిన డిజైన్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ కవర్ ఇలా రిమూవ్ చేసినట్టయితే చూడండి, దీనికి సంబంధించిన డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. గ్రేడియంట్ ఫినిష్ తోటి అయితే ఇది కనిపిస్తుంది. ఓకే, సో ఇది మొత్తం మనకు పాలికార్బోనేటే, అంటే మనకి ఇదేంటి గ్లాస్ బాడీ అయితే కాదు. పైన ఇక్కడ చూసుకున్నట్టయితే సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేసారు. ఇక్కడ ట్రిపుల్ కెమెరా ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసారు. ఓకే, సో ఇది చూడండి, దీనికి సంబంధించిన కెమెరా బంప్ ఏదైతే ఉంటుంది బయటికి రాకుండా చాలా డీసెంట్గా ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ LED లైట్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అదొకటి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం మరి ఈ కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఒకటి టైప్ సి పోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా 3.5mm జాక్ టైప్ సి పోర్ట్, తర్వాత వచ్చేసి స్పీకర్ గ్రిల్స్ ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చేసారు. పైన చూసుకున్నట్టయితే ఇంకొకటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి దీన్ని రిమూవ్ చేద్దాం, ఎడ్జెక్ట్ చేద్దాం. ఎడ్జెక్ట్ చేసేసి మరి డెడికేటెడా లేకపోతే హైబ్రిడ్ సిమ్ స్లాటా అనేది చూద్దాం. ఓకే, సో ఇది చూసుకున్నట్టే చూడండి, సామ్సంగ్ వాళ్ళు ఇది ఒక మంచి పని చేస్తున్నారు. ఇదేంటంటే మనకు 2 సిమ్స్, తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫాస్ట్గా దీన్ని అయితే బూట్ చేసేద్దాం. ఓకే, సో ఇలా బూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు సామ్సంగ్ గ్యాలక్సీ M30 అని బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. కింద చూసుకున్నట్టయితే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ తోటి అయితే ఇది బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనిలో బ్లోట్వేర్స్ గురించి చూసుకున్నట్టయితే చాలా రకాల బ్లోట్వేర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు డైలీ హంట్, తర్వాత వచ్చేసి అమెజాన్ షాపింగ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, లింక్డ్ఇన్ ఇలా చెప్పేసి చాలా రకాల యాప్స్ అయితే దీనిలో ఇచ్చేశారు. ఓకే, సో వీటిని అన్నిటి మనం రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అనుకోండి. దీనిలోకి వెళ్ళేసి దీనిలో ఏం వర్షన్ ఇచ్చారు, ఓఎస్కి సంబంధించిన వర్షన్ అనేది చూద్దాం. ఓకే, సో నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత దీనిలో మనకు అబౌట్ ఫోన్ ఉంది కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో పైన ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 8.1 తోటి వచ్చింది. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసినట్టయితే మీరు కూడా చూడవచ్చు, ఇక్కడ వచ్చేసి ఆండ్రాయిడ్ ఓరియో తోటి వచ్చింది. ఆండ్రాయిడ్ పై తోటి ఇస్తే బాగుండు. తర్వాత వచ్చేసి ఇది ఎక్స్పీరియన్స్ యూఐ తోటి వచ్చింది 9.5 తోటి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కెమెరా ఓపెన్ చేస్తున్నాను. సో బ్యాక్ కెమెరా ఓపెన్ చేసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది ముందట. ఓకే, సో ఈ బాక్స్ని అయితే నేను ఏం చేస్తానంటే క్యాప్చర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి A50 ఉందా, సో దీన్ని ఇలా క్యాప్చర్ చేస్తున్నాను. సో క్యాప్చర్ చేస్తే చూడండి దాంతో వచ్చిన ఫోటో ఎలా ఉంది అనేది
మీరు ఇక్కడ నుంచి అయితే గమనించవచ్చు. ఓకే, సో ఇక్కడ లైటింగ్ బాగుంది, అందుకోసం నాకు తెలిసి ఫోటో కూడా బాగానే వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా బాగానే ఉంది. చూడండి ఇది ఎంత అంటే మనకు ట్రిపుల్ కెమెరా కదా, సో ట్రిపుల్ కెమెరా ప్రకారం చూసుకున్నట్టయితే ఇదైతే బాగానే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది నేను సెల్ఫీ కెమెరాతో క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. సో చాలా బాగుంది. సో 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో మోడ్లోకి వెళ్దాం. ఓకే, సో వీడియో మోడ్ కూడా చూడండి, ఇక్కడ వీడియో మోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి సెల్ఫీది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్లోకి వెళ్ళేసి వీడియో మోడ్లోకి వెళ్దాం. ఓకే, సో ఇది మనకు వీడియో మోడ్. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకి వీడియో మోడ్ అనేది ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే దీనికి సంబంధించిన మిగతా ఆప్షన్స్ అనేవి చూడండి. ఇక్కడ మనం వీడియో చూసుకున్నట్టయితే దీన్ని ఫుల్ హెచ్డీలో మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. అంతే, ఇక మనకు 4K అయితే దీనిలో కనిపించట్లేదు. సో దీనికి సంబంధించిన వ్యూ అనేది మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే కొంచెం వేరే అయితే కనిపిస్తుంది. పైన చూసుకున్నట్టయితే మనకి బ్యూటీ మోడ్, తర్వాత వచ్చేసి ప్రో మోడ్, పనోరమా అని చెప్పేసి, లైవ్ ఫోకస్, స్టిక్కర్స్, కంటిన్యూ షాట్స్ అని చెప్పేసి పైన మిగతా ఆప్షన్స్ అనేవి అయితే అన్ని ఇచ్చేసారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యాడ్ చేద్దాం. ఫేస్ అన్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నేను యాడ్ చేసేసాను. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఇక్కడ ట్యాప్ చేయమని అడుగుతుంది. సో నేను ఇక్కడ ట్యాప్ చేస్తుంటే డేటా చూడండి చాలా ఫాస్ట్గా అయితే తీసేసుకుంటుంది. సో కంప్లీట్ అయిపోయింది. డన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూడడానికి నేను ఇక్కడ బ్యాక్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, సో దానికోసం చూడండి, నేను దీని మీద ఫేస్ చూపించిన వెంటనే ముందు ఆటోమేటిక్ అన్లాక్ అయిపోతుంది, ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. సో ఫాస్ట్గానే ఉంది. ఓకే, మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే నాట్ బ్యాడ్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చూడండి కళ్ళు మూసుకున్నాను. ఇది కళ్ళు మూసుకున్నా కూడా నాకు అన్లాక్ అయిన సౌండ్ అయితే వినిపిస్తుంది. అంటే ఇది ఫేస్ అన్లాక్ అనేది అంత సెక్యూర్ కాదని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ మన పైన చూసుకున్నట్టయితే ఒక యానిమేషన్ ఉంది. ఎలాగైతే సామ్సంగ్ M10 M20కి ఉందో, సో అలానే చూడండి M30లో కూడా మనం ఇక్కడ లాక్ తీసిన వెంటనే ఇక్కడ ఒక యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. సో ప్రాసెసర్ ఒక్కటే నాకు దీనిలో కొంచెం తేడా కొట్టింది, ఎందుకంటే మనకు సామ్సంగ్ M20లో ఇచ్చిన ప్రాసెసర్ M30లో కూడా ఇచ్చేసారు. సో ఫ్రెండ్స్, మొబైల్ చేతిలో పట్టుకుంటే మంచి ఫీల్ అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు యూ టైప్ నాచ్ తోటి, సూపర్ అమోల్డ్ డిస్ప్లే తోటి అంతా బాగుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక్కటి మనకి ఏంటంటే ఇది పాలికార్బోనేట్ ఇచ్చేసారు. సో గ్లాస్ బిల్డ్ కానీ లేకపోతే మెటల్ బిల్డ్ కానీ ఇస్తే బాగుండు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా ఇచ్చేసారు. సో అది కూడా బాగుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని డేస్ వాడి దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుంది, మిగతా డీటెయిల్స్ ఇవన్నీ నేను మీకు ఒక వారం రోజులలో అయితే చెప్పేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది సామ్సంగ్ గ్యాలక్సీ M30కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.